బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. అమరావతి క్వాంటమ్ వ్యాలీలోకి మరొక కీలక సంస్థ అడుగు పెడుతుంది బయో రీసెర్చ్ కి సంబంధించి. ఎందుకంటే క్వాంటమ్ సొల్యూషన్స్ అనేక విభాగాలుగా ఉంటాయి. కేవలం అది సైన్స్ అండ్ టెక్నాలజీకి మాత్రమే కాదు, మెడిసిన్, అగ్రికల్చర్ లాంటి రంగాల్లో కూడా పనిచేసేటువంటి అవకాశం ఉంటుందని పదే పదే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెబుతూ వస్తున్నారు. అదే తరహాలో ఇప్పుడు బయో ఫౌండరీ అనేటువంటి సంస్థ అమరావతి క్వాంటమ్ వ్యాలీలోకి అడుగు పెట్టబోతుంది. దీనికి సంబంధించినటువంటి చర్చలు రాష్ట్ర ప్రభుత్వం తుది దశకు చేరినట్టుగా తెలుస్తుంది. అసలు ఏంటి బయో ఫౌండరీ వస్తే ఏం జరగబోతుందో చూద్దాం. క్వాంటమ్ వ్యాలీ గురించి మనకు తెలుసు, దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యవస్థగా దీన్ని తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దీన్ని టేకప్ చేసింది. అమరావతిలో ఈ క్వాంటమ్ వ్యాలీ పేరుతో 50 ఎకరాల్లో ల్యాండ్స్ కేటాయించారు. ఆల్రెడీ ఐబిఎం లాంటి సంస్థ, ఎల్ఎన్టీ, టీసీఎస్ లాంటి సంస్థల జాయింట్ వెంచర్ లాగా దీన్ని డెవలప్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ప్రఖ్యాత సంస్థలు అనేక ఇందులో అడుగు పెడుతున్నాయి. అలానే ఈ క్వాంటమ్ రంగంలో బయో రీసెర్చ్కి సంబంధించి అనేక రకాల టెక్నికల్ అంశాలు కూడా మెడికల్ ట్రీట్మెంట్లో వచ్చేసాయి. సో వాటికి సంబంధించినటువంటి రీసెర్చ్లో ప్రత్యేకమైన గుర్తింపు పొందినటువంటి అమెరికాకు చెందినటువంటి సంస్థ ఇది. టెక్సాస్ ఆస్టిన్ కేంద్రంగా పనిచేసేటువంటి సంస్థ బయో ఫౌండరీ టెక్నాలజీస్ అనేటువంటి సంస్థ అనమాట. నెక్స్ట్ జెన్ ప్రోటీన్స్, ఎంజైమ్స్ అండ్ ఎసేస్ ఫర్ లైఫ్ సైన్సెస్. ఇది జీవ శాస్త్రంలో, బయాలజీలో, బయోటెక్నాలజీ రంగాల్లో దీన్ని మేళవిస్తూ, క్వాంటమ్ టెక్నాలజీని మేళవిస్తూ చేసేటువంటి ప్రయోగాలకి ఈ సంస్థ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఇప్పుడు ఈ సంస్థ ఇండియాలో ఉన్నటువంటి 2 ప్రతిష్టాత్మక సంస్థలతో, ఒకటి ఐఐటి ఢిల్లీ, మరొకటి సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేటువంటి పేరుతో కేంద్ర ప్రభుత్వ సంస్థగానే దాన్ని చూడాల్సి ఉంటుంది. మనం దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. ఆ సంస్థతో కూడా ఒప్పందం చేసుకుంది. వీటితో పాటు ఐబిఎం, టీసీఎస్, ఈ 4 సంస్థలతో కలిపి బయో ఫౌండరీ సంస్థ ఇప్పుడు అమరావతి క్వాంటమ్ వ్యాలీలో అడుగు పెట్టబోతుంది. సో ఈ సంస్థకి సంబంధించినటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే బయో రీసెర్చ్లో ఎంజైమ్ ఇంజనీరింగ్ అంటే జెనెటికల్ ఇంజనీరింగ్ గురించి మనకు తెలుసు. ఎంజైమ్ ఇంజనీరింగ్ మీద కూడా ఇది విశేషంగా కసరత్తు చేస్తున్నటువంటి సంస్థ అనమాట. సో ఈ సంస్థ ఇక్కడ చూడండి, బల్క్ ఎంజైమ్స్ ఫర్ ఐవిడి మ్యానుఫ్యాక్చరర్స్, మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ కిట్స్, ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేసేటువంటి అనమాట. మాలిక్యులర్ బయోటెక్నాలజీ రీజన్స్, వీటన్నిటిపైన ఇంకా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. దీనిలో క్వాంటమ్ టెక్నాలజీని మేళవించడం, ఫుడ్ ఇంజనీరింగ్ అంటే కొత్తగా రాబోయేటువంటి రోజుల్లో కొత్త వంగడాలకు సంబంధించి కానీ, ఉత్పత్తులకు సంబంధించినటువంటి జీవ వైవిధ్యం పైన అధ్యయనం చేయడం, ఇవన్నీ కూడా ఈ సంస్థ తీసుకున్నటువంటి అంశాలు. సో ఒక ప్రతిష్టాత్మక సంస్థ అమరావతిలో అడుగు పెట్టబోతోంది. క్వాంటమ్ వ్యాలీలోకి రావడానికి ఆల్మోస్ట్ లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ 4 సంస్థలతో కలిసి బయో ఫౌండరీ ఒక జాయింట్ వెంచర్ని ఫామ్ చేయబోతుంది. ఈ సంస్థలో అమరావతి కేంద్రంగా తమ ప్రయోగాలను కొనసాగిస్తే బయోటెక్నాలజీ రంగంలో, అలాగే జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి అంశాలపై ప్రయోగాలు చేయడానికి, క్వాంటమ్ టెక్నాలజీని మేళవించి పనిచేయడానికి ఈ సంస్థ అమరావతిలో అడుగు పెట్టబోతుంది. అతి త్వరలోనే క్లియరెన్స్ రాగానే అధికారిక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది.